ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, భారత్ చైనా సరిహద్దుల్లో వ్యూహాత్మకమైన ప్రాంతమైన తవాంగ్కు ఎలాంటి వాతావరణంలోనైనా సైనిక బలగాలను సాయుధ సంపత్తిని తరలించేందుకు ఉపయోగపడేలా సేలా అనే సొరంగ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. సముద్ర మట్టానికి దాదాపుగా 13,000 అడుగుల ఎత్తులో చేపట్టిన ఈ నిర్మాణానికి ప్రపంచంలోనే ఎత్తులో పొడవైన జంట మార్గాల సొరంగంగా పిలువబడుతుంది. అస్సాంలోని తేజ్పూర్ను అరుణాచల్ ప్రదేశ్లోని ఖమేంగ్ జిల్లాలతో కలిపేలా 825 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. మంచు కొండల్లో చర్యలు విరిగిపడటం వల్ల రాకపోకలకు అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితుల్లో ఈ మార్గంలో అధిగమించవచ్చంటూ అనేక సవాళ్లను, ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దులు రహదారుల సంస్థ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఈ సొరంగాన్ని కేవలం 5 వ్యవధిలోనే నిర్మించింది. 2019 ఫిబ్రవరి 9న మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. ఇక 13,000 అడుగుల ఎత్తున దీన్ని నిర్మించారు. డ్రాగన్ దేశం సరిహద్దును సేనలు తరలించడం సులభంగా తయారైంది. నిజానికి ఇది జంట సొరంగాలు. మొదట టన్నెల్ 1 1003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండోది 2 సొరంగ మార్గాలతో 1595 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ రెండింటిని కలిపే అనుసంధాన రహదారి అయిన దీని పొడవు 1300 మీటర్లు. ఇక రెండో సొరంగం ఒక మార్గాన్ని సాధారణ ట్రాఫిక్కు, రెండవది అత్యవసర సేవలకు కేటాయించారు. పర్వతాల మధ్య సేలా పాస్కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణాన్ని చేపట్టారు. -20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల వల్ల భారీగా మంచు కురిసే కాలంలోనూ ఈ సొరంగం ద్వారా నిరాటంకంగా రాకపోకలకు వీలుండేలా దీన్ని తీర్చిదిద్దారు. ఒకసారి మనం చూసినట్టయితే చిత్రంలో సేలా సొరంగము దీని లోపల భాగం ఈ విధంగా తీర్చిదిద్దారు. చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినాకు మిస్ వరల్డ్ 2024 కిరీటాన్ని దక్కించుకుంది. ఈమె మిస్ వరల్డ్ కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా జికోవా దక్కించుకుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబై కేంద్రంగా శనివారం అట్టహాసంగా జరిగిన 71వ మిస్ వరల్డ్ 2024 గ్రాండ్ ఫినాలేలో మిస్ లెబనాన్ యాస్మినా జైతున్ ఫస్ట్ రన్నర్గా నిలిచారు. క్రిస్టినాకు పోలాండ్కు చెందిన నిరుటి విజేత కరోలినా కిరీటాన్ని అలంకరించారు. 1996 తర్వాత 28 ఏళ్ల విరామం అనంతరం ఈ పోటీలు భారత్లో జరిగాయి. ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన పోటీలకు బాలీవుడ్ ప్రముఖుడు కరణ్ జోహార్, మిస్ వరల్డ్ 2013 విజేత మేఘన్ యంగ్ హోస్టులు వ్యవహరించారు. సినీ శెట్టికి నిరాశ ఎదురైంది. ఎన్నో అంచనాల మధ్య పోటీలో నిలిచిన భారత్కు ఈసారి నిరాశ ఎదురైంది. దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల సినీ శెట్టి టాప్ 8కే పరిమితమయ్యారు. ఇతర దేశాల అందాల భామలకు గట్టి పోటీ ఇచ్చిన లెబనాన్ సుందరి యాస్మినా టాప్ 4కు ఎంపిక కావడం సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. 112 దేశాల ప్రతినిధులు ఈ పోటీలకు హాజరయ్యారు. కీళ్లవాతానికి మూలం పేగుల్లోనే ఉందంటూ ఈ కీళ్లవాతం ఇన్ఫ్లమేటరీ వ్యాధులకు ఉత్పన్నమయ్యే తీరు గురించి అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని వివరించారు. దీని పదార్థం పేరు ట్రిప్టోఫాన్. ప్రోటీన్లు, కండరాలు, ఎంజైమ్లు, న్యూరో ట్రాన్స్మిటర్లు ఉత్పత్తి చేసేలా ఇది శరీరానికి తోడ్పాటు అందిస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి కాదు, మనం తినే ఆహారం ద్వారానే ఈ ట్రిప్టోఫాను విచ్ఛిన్నమైనట్టు ఉత్పత్తులు సందర్భానుసారంగా మారుతాయని, ఇది ఎలకలపైన తాజా పరిశోధనలో ఈ ప్లేగు పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తుందంటూ పరిశోధన ద్వారా తెలిపారు. చురుకైన పాఠాలతో చిన్నారుల్లో ఉబకాయం దూరం అంటూ దీనివల్ల ప్రయోజనం ఉంటుందంటూ లండన్లోని యూనివర్సిటీ కాలేజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సర్సైజ్ అండ్ హెల్త్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. తరగతి గదిలో నిశ్చల వ్యవహారాల శైలి వల్ల ప్రాథమిక పాఠశాలల చిన్నారులపైన పడే ప్రభావాన్ని శాస్త్రీయంగా విశ్లేషించారు. సామాజిక ఆర్థిక స్థితి వంటి అంశాలతో సంబంధం లేకుండా పిల్లల బరువును తగ్గించడానికి ఇది దోహదపడుతుందని బ్రిటన్లో 30 సైనిక పాఠశాలలపైన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. 26 స్కూళ్లలో ఉపాధ్యాయులకు పాఠాల బోధనలో భాగంగా పిల్లలతో చురుకైన కదలికలు చేయించేలా శిక్షణ ఇచ్చారు. ఇక అమెరికా అధ్యక్ష పోరు అనేది షురూ అవుతుంది. జార్జియాలో బైడెన్, ట్రంప్ల ర్యాలీలు స్టార్ట్ అయ్యాయి. అమెరికా అధ్యక్ష పోరు దాదాపు ప్రారంభమైనట్లే. సూపర్ న్యూస్ టుడే ప్రైమరీ అనంతరం అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిక్కీ హేలీ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ మాత్రం మిగిలారు. వీరిద్దరూ
పోటీలో నిలుస్తున్నారు. మాల్దీవులకు భారతీయులు దూరమవుతున్నారు. ద్వీపదేశానికి మన పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గతేడాది డిసెంబర్ 31న భారత్ నుంచి 2,09,198 మంది మాల్దీవులను సందర్శించారు. ఇది 3 వారాల్లో జనవరి 21న అగ్రస్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి దిగొచ్చింది. 28,000 మంది పర్యాటకులతో 6.3% మార్చి 3 నాటికి 6వ స్థానానికి పడిపోయింది. భారత ప్రజలు అలా క్షమించండి అంటూ మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ ఈ సందర్భంగా క్షమాపణ తెలిపారు. రెండోసారి పాకిస్తాన్ అధ్యక్షుడిగా జర్దారీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో 68 ఏళ్ల జర్దారీ విపక్ష సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ సమర్థించిన మహమ్మద్ ఖాన్ అచక్ జాయ్ పైన విజయం సాధించారు. ఈశాన్యాన్ని విస్మరించారంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో 55,600 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేశారు. మోదీ తొలిసారిగా అస్సాంలో కాజిరంగా నేషనల్ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా అభయారణ్యంలో ఏనుగుపైన సవారీ చేశారు. 1957 తర్వాత ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీ కావడం విశేషం. జాతీయ పార్కులో సేద తీరిన ఆయన తెల్లవారుజామున అభయారణ్యం సెంట్రల్ కోహేరా రేంజర్ను సందర్శించారు. తొలుత ఏనుగుపై విహరించి ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. ఈ సందర్భంగా టీ ఎస్టేట్ కార్మికులకు ఓ ఛాయ్వాలా ప్రమాణాలు అని అన్నారు. జోర్ఘాట్లో కమాండ్ లచిత్ బర్బుఖాన్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మోదీ గ్యారంటీ అంటే ఎలా ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్ చూస్తే తెలుస్తుందని, ప్రతి కుటుంబానికి సురక్షిత తాగునీరు, ఇల్లు, గ్యాస్ కనెక్షన్, విద్యుత్తు, ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చూడటమే తన ప్రధాన అంశాలంటూ ఈ సందర్భంగా తెలిపారు. అరకు కాఫీకి అద్భుత అంటూ భారత నారీ శక్తికి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు కురిపించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత మిషన్ను ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్లోని అరకులో గిరిజన తెగలు సాగు చేస్తున్న అరకు కాఫీ ప్రస్థానం నిర్వాహకులపైన ప్రధానంగా దృష్టి సారించారు. సీడు టు కప్పు పేరిట అరకు కాఫీ సాగులో మహిళల ప్రభావవంతమైన పాత్రను వివరించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 78వ సభ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ అన్నారు, భారత్లో పర్యటించినప్పుడు అక్కడ నారీ శక్తి పరివర్తన ఫలాలను ప్రత్యక్షంగా చూపినట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తలు, సీనియర్ అధికారులు అరకు కాఫీని రుచి చూశారు. బోఫోర్స్ కుంభకోణం పైన బోఫోర్స్ తీర్పు పైన అప్పీల్ను త్వరగా విచారించమని ఢిల్లీ హైకోర్టుకు దరఖాస్తు దాఖలు చేసింది. 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బోఫోర్స్ కుంభకోణంలో హిందూజా సోదరులు సహా అందరినీ నిందితులుగా అభియోగాలు కొట్టేస్తూ దాఖలు చేసిన అప్పీల్ను త్వరగా వివరించాలంటూ సుప్రీంకోర్టు దీనిలో దరఖాస్తు దాఖలైంది. దీన్ని న్యాయవాది అజయ్ అగర్వాల్ వేశారు. అస్సాం రాష్ట్రంలోని జోర్ఘాట్లో కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించారు. ప్రయోగానికి మరో రాకెట్ను సిద్ధం చేసింది ఇస్రో. భారత భూభాగం నుంచి రెండో ప్రైవేటు రాకెట్ కోసం ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది. మద్రాస్ ఐఐటి ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ దీన్ని చేపట్టింది. ఆ సంస్థ 3D ముద్రణ పరిజ్ఞానంతో రూపొందించిన సబార్బిటాల్ రాకెట్ను అగ్నిబాన్ SORTEDని ప్రయోగించనుంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటకు ఇందుకు వేదిక కానుంది. మార్చి 22-28 మధ్య ఈ ప్రయోగం ఉండొచ్చని అగ్నికుల్ సూచనప్రాయంగా తెలిపింది. భారత తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగాన్ని హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ 2022 నవంబర్ 18న నిర్వహించింది. నాడు విక్రమ్ S అనే రాకెట్ను 89.5 కిలోమీటర్ల ఎత్తుకు ప్రయోగించింది. సుప్రీంకోర్టులో తీర్పుతో 5 ఏళ్ల క్రితము ఈవీఎంలలో నోటా బటన్ను వచ్చి చేరింది. అయితే ఈ నోటా బటన్ అనేది లక్ష్యం అనేది నెరవేరుతుందా లేదా అనేది 10 ఏళ్ల క్రితం ఈవీఎంలలోకి ఐచ్ఛికంగా ఎంపిక చేశారు. ఎన్నికల్లో పెరుగుతున్న నేర చరిత్రల సంఖ్య
ఈ నోట నన్ ఆఫ్ ది ఎబో 2013 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఓటర్లకు ప్రసాదించింది. బ్యాలెట్ పత్రం నిండా అలాంటి కళంకిత అభ్యర్థులే ఉంటే, నేరచరిత్ర గల అభ్యర్థులు ఉన్నప్పుడు కంపల్సరీగా నోటా వేసుకునే అవకాశం కూడా కల్పించింది. కేంద్రంలో 49 పత్రాన్ని ఓటర్ సమర్పించవలసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో 1.29 కోట్లకు పైగా నోటా ఓట్లు నమోదయ్యాయి. యుద్ధరంగంలో స్వరూపం అనేది మారుతూ ఉందంటూ వాయుసేన చీఫ్ విఆర్ చౌదరి తెలిపారు. చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్స్ అకాడమీ జరిగిన ఒక యువ అధికారుల శిక్షణానంతరం కవాతులు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతదేశం ప్రస్తుతం అనేక కోణాల్లో భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటుందంటూ, వాటిని నిలువరించడానికి మనం విభిన్న అంశాల్లో పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉందంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో 184 మంది పురుషులు, 36 మంది మహిళలు అధికారులు పాల్గొన్నారు. వీరు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని భారత సైన్యంలోకి వివిధ విభాగాల్లో చేరారు. వీరితో పాటు మిత్ర దేశాలకు చెందిన 9 మంది క్యాడెట్లకు కూడా శిక్షణ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ 2017 సంవత్సరంలో 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ శతాబ్దాల ఉత్సవాలకి గుర్తింపుగా పైలాన్ను ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల పక్కన నిర్మించారు. దీనికి చరిత్రలో నిలిచిపోయేలా 1.58 కోట్లతో నిర్మించిన ఈ పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు, విద్యార్థి నేతలు కోరగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండటంతో ఓయూ అధికారులు కలవలేకపోతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పైలాన్ను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులు చూస్తున్నారు. 12న త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి. భారత్ శక్తి అనే పేరిట పోఖ్రాన్లో ఈ నెల 12న త్రివిధ దళాల భారీ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా శత్రువును దిగ్భ్రాంతిలో ముంచెత్తగల తమ దాడి సామర్థ్యాన్ని మన బలగాలు ప్రదర్శించనున్నాయి. దేశీయంగా రూపొందించిన ఆయుధ సామర్థ్యాన్ని కూడా త్రివిధ దళాలు చాటుతున్నాయి. ఆయుధ ప్రయోగాలు కూడా ఇందులో ఉంటాయి. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, సైనిక ఉన్నతాధికారులు హాజరవుతారు. భారత్ శక్తి అనే పేరిట ఈ త్రివిధ దళాలు ఈ యుద్ధ విన్యాసాలు జరుగుతాయి. దీంట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు ఈ 3 త్రివిధ దళాలు పాల్గొంటాయి. త్రివిధ దళాధిపతికి కమాండర్గా వ్యవహరించేది భారత రాష్ట్రపతి. వ్యూహాత్మక దీవుల్లో పోరాట సామర్థ్యం మరింత బలోపేతం చేయడానికి నేవీ కమాండర్ల సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. భారత నౌకా దళ అగ్రశ్రేణి కమాండర్లు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. నేవీ పోరాట సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా హుస్సేన్ నాయక్ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆర్ జయ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్గా హుస్సేన్ నాయక్. ఇతను మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారు తార్యా తండాకు చెందిన హుస్సేన్ నాయక్ 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో, 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. సికింద్రాబాద్ నుంచి విశాఖ మధ్య మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాక్వానా, సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్, లవ్ కుష్ కుమార్. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా భారతీయ జనతా పార్టీ నేత, గుజరాత్లో పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కిషోర్ మక్వానా నియమితులయ్యారు. ఆయన జర్నలిస్టు, కాలమిస్టు కూడా. సభ్యులుగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన వడ్డేపల్లి రామచందర్, ఉత్తరప్రదేశ్కు చెందిన లవ్ కుష్ కుమార్లను నియమిస్తూ సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన వడ్డేపల్లి రామచందర్ విద్యార్థి దశ నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. ఇతను జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. భారతదేశ ఆర్థిక ప్రగతిలో బడ్జెట్ పాత్ర అనేది చాలా కీలకంగా మారిన సందర్భంగా మహిళలు నాయకత్వం వహించడం ఇంకా గర్వకారణంగా ఉందంటూ నిర్మలా సీతారామన్ తాజాగా మధ్యంతర బడ్జెట్లో పార్లమెంటులో 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రిగా రికార్డు సాధించారు. అప్పట్లో ఇందిరాగాంధీ మొట్టమొదటి మహిళ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధాని హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ కాగా ఆమె చరిత్రకెక్కింది. ఆమె ఆర్థిక మంత్రిగా తాత్కాలికంగానే పనిచేశారు. పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ ఘనత దక్కింది. ఆర్టీసీ ఉద్యోగస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 21% ఫిట్మెంట్ అనేది కల్పించింది. దీనివల్ల ఏటా 418 కోట్లు భారం అనేది ప్రభుత్వం పైన పడుతుంది. 2013 వేతన సవరణకు సంబంధించి 280 కోట్లకు ప్రభుత్వం మంజూరు చేసింది. 2-3 రోజుల్లో కార్మికులకు ఆ డబ్బులు అందుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. చెన్నై పెన్ షో 2024 చెన్నైలో ఒక పెన్ షో అనేది జరిగింది. దీనిలో 1,90,000 విలువైన పెన్నును అందరినీ ఆకట్టుకుంది. మ్యాగ్నా కార్టా సంస్థకు చెందిన ఆ పెన్ నిబ్బుతో పాటు కొన్ని విడిభాగాలు బంగారంతో తయారు చేశారు. దీని స్టాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందులో విల్లు ధరించిన రాముడు, గద, శ్రీరామనామాల హారం ఉన్నాయి. ఎండ్లెస్ స్టేషనరీ సంస్థ ఆధ్వర్యంలో చెన్నైలోని అడయార్లో శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రదర్శన ఆదివారం వరకు కొనసాగుతుంది. ప్రదర్శనలో ముంబై, బెంగళూరు, పుణె, హైదరాబాద్, ఢిల్లీ, జైపూర్ నుంచి సుమారు 35 మంది సంస్థలు, డీలర్లు పాల్పంచుకుంటున్నారు. దేశ విదేశాలకు చెందిన 100కు పైగా ఉత్తమ బ్రాండ్ల కళలు 600 రూపాయల నుంచి 1,90,000 వరకు విలువ చేసేవి ఉన్నాయని ఈ చెన్నై పెన్ షో 2024కు సంబంధించిన నిర్వాహకులు తెలిపారు. ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. పదవీ కాలం 3 ఏళ్లు ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఈ రాజీనామా అనేది సంచలనం సృష్టించింది. ఎన్నికల సంఘంలో ఇక మిగిలింది సిఈసి రాజీవ్ కుమార్ ఒక్కరే. గోయల్ 2022 నవంబర్ 1న ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం 2027 డిసెంబర్ వరకు ఉంది. ఇంతలో రాజీనామా చేశారు. ఇతను 1985 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అయిన కేంద్రంలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. నోవార్టిస్ ఇండియా మాజీ చైర్మన్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, జేబీ ఫార్మాస్యూటికల్ చైర్మన్ రంజిత్ షహానీ మరణిస్తూ వార్తల్లో నిలిచారు. ఇతను కాన్పూర్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఇన్ ముంబైలో ఎంబీఏ చదివారు. తొలుత భారత్ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత అదే సంస్థలో జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగారు. అనంతరం రోషే ప్రొడక్ట్ లిమిటెడ్లో సీఈఓగా చేరాక 1997లో నోవార్టిస్ ఇండియాలో అడుగుపెట్టాడు. 2001 నుంచి 2018 మధ్య నోవార్టిస్ ఇండియాకు వైస్ చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం జేబీ కెమికల్స్కు చైర్మన్గా ఉన్నారు. హికాల్, అంబుజా సిమెంట్స్ బోర్డులో డైరెక్టర్గా కూడా ఇతను బాధ్యతలు నిర్వహించారు. రంజిత్ షహానీ. భారత్ యొక్క వృద్ధి రేటు అనేది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి ఆధారంగా వృద్ధి రేటు అనేది కొలుస్తారు. ఒక దేశ భౌగోళిక కాలంలో ఆ దేశ పౌరుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల విలువనే మనము జీడిపిగా కొలుస్తాము. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరము 2024-25లో భారత వృద్ధి రేటు 6.8%గా నమోదు కావచ్చు అంటూ క్రిసిల్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. దేశీయంగా 2.4 TBPS రూటర్ అభివృద్ధిని చేశారు. నెవెట్టి సిస్టమ్స్కు కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రశంసలు కురిపించారు. దేశీయంగా 2.4 TBPS రూటర్ను అభివృద్ధి చేసిన నెవెట్టి సిస్టమ్స్ను కేంద్ర ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఐటీ, రైల్వే శాఖల మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. ఇది చిన్న విషయం కాదని దేశం సాధించిన అతి గొప్ప విజయంగా అభివర్ణించారు. రాబోయే నెలల్లో దేశం వేలాదిగా ఈ ఉత్పత్తులు ఇన్స్టాల్ చేయడంతో పాటు నెవెట్టి 2.4 TBPS రూటర్లు ప్రపంచానికి ఎగుమతి అయ్యేలా ఉత్పత్తులుగా మారాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్కు సంబంధించిన టెస్ట్ సిరీస్లో చివరి టెస్ట్లో ఇన్నింగ్స్లో 64 పరుగులతో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 195కే ఆల్అవుట్ అయింది.
ఇంగ్లాండ్. ఈ మ్యాచ్లోని కొన్ని హైలైట్ అంశాలు చూసినట్టయితే ఇంగ్లాండ్ పైన స్వదేశంలో అశ్విన్ తీసిన టెస్ట్ వికెట్లు 100. స్వదేశంలో ఓ ప్రత్యర్థి పైన 100 వికెట్లు తీసిన మూడో బౌలర్గా అశ్విన్ చరిత్ర సృష్టించారు. ఇతని కంటే ముందు బ్రాడ్ ఆస్ట్రేలియా పైన 106 వికెట్లు, అండర్సన్ భారత్ పైన 105 వికెట్లతో ముందున్నారు. ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో అశ్విన్ 5 సార్లు వికెట్లు సాధించిన సందర్భాలు 36 ఉన్నాయి. దీంట్లో కుంబ్లే 35ను వెనక్కి నెట్టి అత్యధిక సార్లు టెస్ట్ ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించిన భారత బౌలర్గా నిలిచారు. ఓ టెస్ట్ సిరీస్లో భారత్ 4 మ్యాచ్లు గెలిచిన సందర్భాలు 3 ఉన్నాయి. గతంలో ఆస్ట్రేలియా పైన 2013, ఇంగ్లాండ్ పైన 2016 కూడా ఈ ఘనతను సాధించాయి. ఇక ఈ టెస్టుకు సంబంధించిన ఈ స్కోర్లో 579 టెస్టులు ఆడిన టీమిండియా సాధించిన విజయాలు 178, ఓటములు కూడా 178. మరో 222 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఓ పోరు టైగా ముగిసింది. 92 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే విజయాలు తక్కువగా లేకపోవడం ఇదే తొలిసారి. ఈ టెస్టులో అశ్విన్ గణాంకాలు 128 బాల్స్లో 9 వికెట్లు. ఇక మురళీధరన్ 2008లో బంగ్లా పైన 9 వికెట్స్ 141 బాల్లో రెండో స్థానంలో ఉన్నారు. ఇక స్కోర్ చూసినట్టయితే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 218, భారత్ తొలి ఇన్నింగ్స్ మొత్తం 124.1 ఓవర్లలో 477 ఆల్అవుట్. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 195, 48.1 ఓవర్లలో ఆల్అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్గా చరిత్ర సృష్టించాడు ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్. 187 కుల్దీప్ వికెట్తో 187వ టెస్టులో అతను ఈ మైలురాయిని చేరుకున్నారు. అత్యధిక టెస్ట్ వికెట్ల బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు, షేన్ వార్న్ 708 మాత్రమే ఉన్నారు. 41 ఏళ్ల అండర్సన్ కంటే ముందున్నారు. ఓ సీమ్ బౌలర్ అయిన అండర్సన్ 700 వికెట్లు సాధించడం అద్భుతమైన ఘనత. అతనిదో అమోఘమైన కెరీర్ అంటూ 41 ఏళ్ల వయసులో ప్రతిరోజు మెరుగవ్వాలనే ఆకలి కోరిక, ఆటపై అతనికి అంకిత భావమే దీనికి నిదర్శనం. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్లతో ఘనత సృష్టించారు. ఇవి మార్చి 10, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.